అందరికీ హాయ్. ఈరోజు మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి శ్రీ చంపకధామ స్వామి టెంపుల్. ఇది వచ్చి మనకు బన్నేరుఘట్టలో ఉంది. నేను మామూలుగా పొద్దున్నే లేసే బ్యాచ్ కాదు, బట్ ఎందుకో ఈరోజు నాకు పొద్దున్నే లేసి బెంగళూరు క్లైమేట్కి ఒకసారన్నా పోవాలని నంది హిల్స్ అనుకుంటూ ఉన్నా. బట్ నంది హిల్స్ టూ క్రౌడెడ్గా ఉంటుంది. సరేలే అని మా ఇంటికి దగ్గరలోనే ఉండే ఈ చంపకధామ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. మీరైతే డెఫినెట్గా మిస్ కావద్దు. కింద వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. పైన కొండ పైన వచ్చి మనకి నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఒక 200 స్టెప్స్ ఉంటాయి పైకి ఎక్కేదానికి. నేనే ఫస్ట్ ఉంటానేమో పైన అనుకున్నా, బట్ నాకంటే ముందు చాలా మంది వచ్చి అక్కడ కొంతమంది డ్యాన్స్ రీల్స్ చేస్తూ ఉన్నారు, కొంతమంది యోగా చేస్తూ ఉన్నారు. బట్ పొద్దున్నే సన్ రైజ్ చూద్దామని పోతే బెంగళూరు క్లైమేట్లో ఉండే క్లౌడ్స్ ఇవే కనపడ్డాయి. 8 దాటిన తర్వాత లైట్గా సన్నీగా ఉండింది, బట్ అట్ లాస్ట్ చూసాము. ఈ వ్యూ చూస్తా అలానే ఒక 1 అవర్ అలానే ఉన్నాము అక్కడే. బెంగళూరు లోపల, బెంగళూరు సరౌండింగ్స్ లోపల ఇలాంటి హిడెన్ జెమ్స్ చాలా ఉన్నాయండి. మనము వ్యూస్ కోసం ఎక్కడో దూరం దూరం పోయి అక్కడ బాగుంటుందని చూడాలని ఏం లేదు, బట్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఈ కొండకి బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా బన్నేరుఘట్ట ఫారెస్ట్ అనేది ఉంటుందండి. ఫ్రంట్ వచ్చి మొత్తం సిటీ, బ్యాక్ వచ్చి ఫారెస్ట్, మధ్యలో ఈ కొండ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి మనం 360 డిగ్రీ వ్యూ చూడొచ్చు, అన్ని సైడ్స్ను కనపడుతుంది. కొద్దిసేపు తర్వాత అలానే మేము కిందికి దిగాము. వచ్చిన తర్వాత టెంపుల్ లోపల చూస్తే ఎవరో మ్యారేజ్ చేసుకుంటా ఉన్నారు. ఈ టెంపుల్లో క్యూట్ కోతులు చాలా ఉంటాయండి, బట్ అంతే జాగ్రత్తగా ఉండాలి. కొద్దిసేపు టెంపుల్లోనే టైం స్పెండ్ చేసి ఇంటికి రివర్స్ బయలుదేరామండి. వచ్చే దారి లోపలే బ్రేక్ఫాస్ట్ తిన్నాము. థ్యాంక్ యూ.